సూపర్ స్టీల్ కంపెనీ నుంచి స్లాబ్ కటర్ మిషన్ తెచ్చానండి. దీని ఫుల్ వీడియో చూసేద్దాం, ఇంకా ఆలస్యం ఎందుకు. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అయ్యప్ప ప్లంబింగ్ వర్క్. ఈరోజు నా వీడియో ఏంటంటే స్లాబ్ కటింగ్ మిషన్ గురించి పూర్తి వివరాలు చెప్తాను. మిషను ఎంత లోతు కట్ అవ్వాలో ఏంటో చూసుకోవటం కోసం ఒక ప్లేట్ ఇచ్చారు మనకి. సన్ సైడ్లో అలాంటివి కట్ చేసుకోవటానికి లోతు ఎక్కువ వెళ్లకుండా ప్లేట్ ఒకటి, అలాగే వాటర్ ట్యూబ్ ఒకటి, వాటర్ మోటార్ ఒకటి, కార్బన్లు, ఆ క్లాంప్ సెట్ చేసుకోవటానికి ఎల్లంకి కిట్లు అన్నీ ఒక కవర్లో అయితే మంచిగా సెట్ చేసి ఇచ్చారు. అలాగే మిషన్ వచ్చేసి ఇది సూపర్ స్టీల్ కంపెనీ. సూపర్ స్టీల్ బ్లేడ్ ఇంక్లూడింగ్ బ్లేడ్తో కలిపి మనకి మిషన్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి స్లాబ్ కటింగ్ మిషన్. మనకి 6 అంగుళాల స్లాబ్ దాకా కట్ అయ్యిద్ది. మనకది వాటర్ అనేది మన మీద పడకుండా సేఫ్టీ పర్పస్ మీద అదైతే వేయటం జరిగింది. అది మనం ఎలా కావాలంటే అలా మన కటింగ్ వర్క్ సంబంధించి ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. మిషన్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 16,500 రూపాయలు పడింది. విజయవాడలో తీసుకున్నాను. దీన్ని బ్లేడు అది నీట్గా సెట్ చేద్దాం. పైన ఎల్లంకి బోల్ట్ ఒకటి, కింద నట్ ఒకటి ఇచ్చారు. మనం రెండింటిని యూజ్ చేసి ఆ బ్లేడ్కున్న వాచర్లను తీయాలి బయటికి. చాలా హెవీగా ఇచ్చారు, పెద్ద పెద్ద వాచర్ల టైప్ ఇచ్చారు. బ్లేడ్ వచ్చేసి మనం ఏ షేప్లో అనేది అక్కడ యారో మార్క్ ఉంటుంది, దాన్ని బట్టి మనం బ్లేడ్ సెలెక్ట్ చేయాలి. బ్లేడ్ నీట్గా అది సెట్ చేసి చూసాము, యారో మార్క్ అనేది తిప్పేయాలి. మేము చూసి జాగ్రత్తగా తిప్పేసాము. బ్లేడ్ రివర్స్ అయితే కనుక కొద్దిగా వీట్ రావటం జరిగిద్ది. అలాగే యాజ్టీస్గా అక్కడ ఇచ్చిన ఒక నట్టు, ఒక ఎల్లంకి బోల్ట్తో నీట్గా టైట్ చేసేద్దాం. గట్టిగా టైట్ చేసుకోండి, ఎందుకంటే రన్నింగ్లో బ్లేడ్ కనుక ఊడితే మిషన్ అదటం అలాంటివి జరిగిద్ది. నేను ఈ మిషన్ అనేది కొత్తగా తీసుకోవటం జరిగింది. నాకు దగ్గరగా ఒక 150-160 అడుగులు స్లాబ్ కట్ చేసే వర్క్ వచ్చింది. అందుకని చెప్పేసి నేను వేరే వాళ్ళని అడిగితే ఒక అడుగుకి 400 రూపాయలు ఛార్జ్ చేస్తామని చెప్పారు. సరే, మనకి అవసరం పడిద్ది కదా అని చెప్పేసి నేను కూడా కొనటం జరిగింది. కొన్నాక అర్థమైంది ఇది, ఎందుకంటే ఈ కాస్ట్ పెట్టి అందరూ కట్ చేయించుకోరు స్లాబు. నేనైతే అడుగు 200 కాడికి కట్ చేశాను. నాకు ఈ స్లాబ్లోనే ఈ కటింగ్ మిషన్ డబ్బులు, నా వర్క్ లేబర్ ఛార్జీ వచ్చేసింది. ఇంకేదైనా వర్క్ కనుక ఒప్పుకుంటే కనుక ఇక అది మిగులుదల. నీట్గా వాటర్కి అనేది వాల్ అవుట్ సెట్ చేశారు. అది వాటర్ పంప్ వేసి ఆ వాల్ ఆన్ చేసుకుంటే ఆ బ్లేడ్కి 2 పక్కల వాటర్ అనేది కొట్టడం జరిగిద్ది. స్లాబ్ కట్ చేసేటప్పుడు బ్లేడు వీట్ రాకుండా అనేది ఈ వాటర్ మనకి కంట్రోల్ చేసిద్ది. వాటర్ లేకుండా స్లాబ్ కటింగ్ అనేది జరగదు. చాలా గట్టిగా స్లాబ్ తెగిద్ది వాటర్ లేకపోతే. వాటర్ అనేది కంపల్సరీ ఉండాలి స్లాబ్ కట్ చేయటానికి. నాకు సూపర్ స్టీల్ కంపెనీ ఇచ్చిన వాళ్ళు, ఆ ట్యూబు మొత్తం నీట్గా మోటరు సెట్ చేసుకుంటున్నాను. వాల్ అనేది ఎందుకంటే మనం మిషన్ దగ్గర ఉంటే ఎప్పుడైనా మిషన్ ఆపినప్పుడు వాల్ ఆపుకోవచ్చు, మళ్ళీ వేరే సాటికి వెళ్ళి వాల్ ఆపటం అనేది చాలా ఇబ్బంది అయింది. అందుకని చెప్పేసి వాల్ అనేది దగ్గర పెట్టుకున్నాను నేను. బ్లేడ్ అనేది కొద్దిగా ఊగటం అలా జరిగింది స్టార్ట్ చేశాక. మళ్ళీ నీట్గా సెట్ చేయాలి. ఏమన్నా ప్లేట్లో కూర్చుందా లేదా, వాచర్ సెట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. వాచర్ అది నీట్గానే టైట్ చేశాను.
ఆ బోల్ట్ అనేది పట్టుకొని ఎలంకితో టైట్ చేసుకోవాలి. అప్పుడు బ్లేడ్ అనేది గట్టిగా ఉంటుంది, లూజ్ అవ్వకుండా. నీట్గా టైట్ అది చేసేసాము. ఇక స్టార్ట్ చేద్దాము అసలు ఎలా కట్ చేస్తుంది ఏంటనేది. ఇది 20 సంవత్సరాల నాటి ఓల్డ్ బిల్డింగు. వాటరు అంతా కరెంట్ అంతా సెట్ చేసాము. స్లాబ్ కటింగ్ అయితే చాలా టైం పడుతుంది. ఒక అడుగు స్లాబ్ కట్ చేయడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. కట్ చేశాక నీట్గా ఆ గాడెంపట కట్ చేసుకుంటా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా కొద్దిగా హెవీ మిషన్ తీసుకుంటే ఉపయోగపడేదని నాకు అనిపించింది. నీట్గా అది స్లాబ్ కట్ చేసేసాము. అలాగే కింద పక్క మీరు చూసినట్టయితే 5.5 అంగుళాలు ఉంది స్లాబు. నీట్గా కట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఆ గాడ్ అనేది, స్లాబ్ కటింగ్ గాడ్ అనేది ఎలా వచ్చిందో పైనుంచి కింద దాకా. ఆ వాటర్ చూసారా ఎలా మొత్తం కట్ చేస్తుంటే కిందకు వచ్చేస్తున్నాయో. ఎంత వాటర్ బాగా వస్తే బ్లేడ్ అంత బాగా కట్ అవుతుంది, లేకపోతే వన్ సైడ్ హీట్ వచ్చేస్తుంది. నీట్గా అది కట్ చేస్తున్నాం. అలాగే యాస్టీజ్గా పైన కూడా చూడండి, ఇక్కడ ఒక హ్యాండిల్ దగ్గర రెడ్ సింబల్ రావడం జరుగుతుంది. మోటార్ అనేది హీట్ ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోద్ది. మీరు చూస్తుంటే స్లాబ్ కటింగ్ చూసారా ఎలా కట్ అయిపోద్దు, మొత్తం నీట్గా స్లో మోషన్లో తీసాను. ఇది ఫ్రెండ్స్ స్లాబ్ కటింగ్ మిషను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.